చైల్డ్ పోర్నోగ్రఫీపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు జనవరి 11న ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దని సూచించింది. పోక్సో చట్టంలోని చైల్డ్ పోర్నోగ్రఫీకి బదులుగా పిల్లల లైంగిక దోపిడీ అనే పదాన్ని తీసుకురావాలని పార్లమెంటుకు సూచించింది. సవరణ పెండింగ్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావచ్చని తెలిపింది సుప్రీంకోర్టు. చైల్డ్ పోర్నోగ్రఫీపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు జనవరి 11న ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దని సూచించింది. పోక్సో చట్టంలోని చైల్డ్ పోర్నోగ్రఫీకి బదులుగా పిల్లల లైంగిక దోపిడీ అనే పదాన్ని తీసుకురావాలని పార్లమెంటుకు సూచించింది. సవరణ పెండింగ్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావచ్చని తెలిపింది సుప్రీంకోర్టు.